ఆలేరు పట్టణ ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ నమస్కారం అండి. ఇది హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి. ఈ జాతీయ రహదారి పక్కనే ప్రధాన శ్మశాన వాటిక ఉన్నది. మనం ఈరోజు ఈ శ్మశాన వాటిక ఇంత దౌర్భాగ్యంగా ఉన్నదో, మన పాలకుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో, వాళ్ళ మొద్దు నిద్ర ఏ విధంగా ఉందో ప్రభుత్వ అధికారులది చూద్దాం. అభివృద్ధి అంటున్నారు కదా, నిజంగా ఇక్కడ అభివృద్ధి చేసినట్టు మనకు ప్రారంభ మార్గంలో ఉన్నది. ఇక్కడ గేట్ కూడా లేదు, చూడవచ్చు. అయ్యా ప్రజాప్రతినిధులారా, ప్రభుత్వాధికారులారా, మీరు ప్రజల కోసం పాటుపడుతున్నాం, అభివృద్ధి కోసం మేము నిరంతరం శ్రమిస్తున్నాం అంటున్నారు కదా. నిజంగా మీరు అభివృద్ధి చేసినట్టయితే, ఇక్కడ అభివృద్ధి జరిగినట్టయితే నేను ఇదే శ్మశాన వాటికలో ముక్కు నెల రాస్తాను. ఎందుకంటే నేను చూపించే దృశ్యాలు ఎంత విషాదకరమైనయో. మీ దుస్థితి, ఈ దుస్థితికి కారణం, శ్మశాన దుస్థితికి కారకులు ఎవరో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకొని ప్రశ్నించుకోవాలి మిమ్మల్ని మీరు. అంత్యక్రియలకు చూడండి, నీళ్లను చూడండి. ఈ ట్యాంకర్ ద్వారానే ఈ నీటితోటి అందరూ స్నానాలు చేయాలి, కాళ్ళు కడుక్కోవాలి. ఇది రోడ్డు మీద, మళ్ళా మహిళలు కూడా ఇక్కడనే. ఇంకొక స్నానానికి ఇవో ఈ పిచ్చి మొక్కల మధ్యలో, ముళ్ళం పొదల మధ్యలో ఇది నల్ల. చూడండి ఎంత అవస్థ, దుస్థితి మన పాలకులు చేసిన అభివృద్ధి. శ్మశానం మొత్తం ముళ్ళ పొదలు నిలిచిపోయింది. ఇవి తాత్కాలికంగా దారికి అడ్డంగా ఉన్నాయని తీసేసిరు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఆలేరులో ప్రధాన శ్మశాన వాటికకు మొదటిసారి నిధులు మంజూరైతే ఇక్కడ ఒకటే దహన వాటిక కట్టడం జరిగింది గతంలో. ఇది నిర్లక్ష్యంగా ఉండటంతో దీనిలో మొదలుగాలే కూలిపోయింది. అక్కడ స్నాన గదులు ఇంకొకటి, ఇప్పుడు ఈ మలిదఫగా అక్కడ కడుతున్నారు. ఇక్కడికి ఎవరైనా వస్తే ఇలాంటి వికలాంగులుగా కూర్చోవడానికి కూడా ఇక్కడ బల్లలు సేదీరేందుకు కూడా అవకాశం లేదు. ఇక్కడ దింపుడు కళ్ళం చేసేదాని దగ్గర కూడా చూడండి, నీళ్ళ ఫ్లోరింగ్ సరిగా చేయకపోవడంతో మొత్తం ముళ్ళ పొదలతో నిండిపోయింది శ్మశాన వాటికి మొత్తం. మీరు కళ్ళు సరిగా కనిపించకపోతే భూతద్దాలు పెట్టుకుంటారా, ఏం పెట్టుకొని చూస్తారా, పరిశీలించండి ఒకసారి. మరి అంత్యక్రియలు వచ్చిన వారు స్నానాలు చేయాలంటే స్నాన గదుల పరిస్థితి చూడండి. ఏం లేదు, మొత్తం డొల్లా, అభివృద్ధి అనేది శూన్యం. అది ఇంకొకటి, అక్కడికి వెళ్దామంటే వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే మొత్తం బురద దిగబడే పరిస్థితి ఉంది. మనిషికి మనిషే దూరమురా, ఇది మాయాలోకపు ధర్మమురా, బడిలో చెప్పని పాఠం ఇదిరా, బతికే నేర్చుకున్నా కొడుకా. స్థానిక మున్సిపాలిటీ వారితో పాటు బయట వ్యక్తులు కూడా కొందరు ఇక్కడ కూరగాయల వ్యర్థాలను కావచ్చు, చెత్తను కావచ్చు తీసుకొచ్చి పోస్తున్నారు. ఇక్కడ గేటు మొదలు ప్రారంభంలోనే గేట్ లేదు. ఇక్కడ మనము కొన్ని గ్రామాలలో, కొన్ని పట్టణాలు చూసినట్టయితే శ్మశానాలు, కొన్ని ఉద్యానవనాలు తీర్చిదిద్దుతున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులు కావచ్చు ఏదైనా. కానీ ఇది నియోజకవర్గమైన హెడ్ క్వార్టర్ ఆలేరు, చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది నాకు. మున్సిపాలిటీ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెరిగింది. చూడండి ఇంత చెత్త డంపింగ్ యార్డ్గా ఎట్లా మారిపోయింది శ్మశాన వాటిక అనేది. ఇది మరి దీనిని ఏమంటారు మీరు? అభివృద్ధి అంటారా, ఇంకేమంటారు? మరి ఇక్కడ మీరు పాలాభిషేకాలు మా ఘనత ఏదైనా చేసుకుంటారా కొందరు. కీర్తి మా నాయకుడు చేసిండు, మా ప్రజాప్రతినిధి చేసిండు. ఇక్కడ కూడా ఒక ఫ్లెక్స్ పెట్టి ఈ నిర్లక్ష్యానికి కారకులు ఎవరు, వాళ్ళకి పాలాభిషేకం చేయండి. పేద అయినా, ధనిక అయినా, ప్రజాప్రతినిధి అయినా, ప్రభుత్వాధికారి అయినా, ప్రజలు ఎవరైనా ఆఖరికి మరణించినప్పుడు ఇదే శ్మశాన వాటిక రావాల్సిందే. ఈ మండే చితి సాక్షిగా చెబుతున్నాను. శవాల మీద వెనకట చిల్లర ఏరుకునేది అని తెలుసు, కానీ ఈ శ్మశాన మీద నిధులు మింగిన వారెవరు? అభివృద్ధి అనేది ఎందుకు నిలిచిపోయింది? ఒకసారి కాదు, 2 సార్లు. మొదటి దఫా అక్కడ కట్టిరు స్నాన బదులు శ్మశాన వాటిక, దహన వాటిక. మరి రెండో వాటికి ఇక్కడ 4 సంవత్సరాల పైగా అయింది నిర్మించబట్టి. మరి ఇక్కడ కూడా పూర్తి కాలేదు. మొత్తం దుర్గంధం, ముళ్ళ పొదలు, చెత్త చెదార్లం మొత్తం చూశారు కదా. మరి ఆఖరిగా ఒక మాట చెప్తున్నా, పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మం తప్పదు అనేది వాస్తవము. కానీ మరో జన్మ ఉందో లేదో కానీ ప్రజలకు
ఇప్పటికీ చిరస్థాయిగా జీవించి ఉండాలంటే కొంచెమైనా ప్రజలకు మనం ప్రజాప్రతినిధులు అయినప్పుడు అధికారులు అయినప్పుడు వారికి సేవ చేసేందుకే మనం అందులోకి వచ్చామని తెలుసుకొని ప్రజలకు మేలు చేయండి. మనిషికి మనిషే దూరమురా, ఇది మాయాలోకపు ధర్మమురా. బడిలో చెప్పని పాఠం ఇదిరా, బతికే నేర్చుకొనా కొడుకా. లేదా మేము అసమర్థులమని అలాగే చిరస్థాయిగా ప్రజల్లో గుండెలు నిలుచుకోండి. కొంచెమైనా మానవత్వం మీ లోపల ఉందని నిరూపించుకుంటే తక్షణమే ప్రభుత్వ అధికారులారా, ప్రజాప్రతినిధులారా, ఒక క్షణం మీరు ఈ శ్మశాన వాటికను సందర్శించి ఇక్కడ వాస్తవ పరిస్థితులను తెలుసుకోండి. నేను ఇది చూపెట్టాలని వాస్తవం, ఎందుకంటే మీకు తెలియాలి, కండ్లకు కనబడాలి దృశ్యాలు. ఆలేరులో ఇది ఒకటే కాదు, ఎస్సీ కాలనీ పక్క పర్రెగడ్డ పెద్దవాగు దగ్గర మరియు ఏకశిల స్కూల్ పక్క వాగు పక్కకు అక్కడ ఎన్ని శ్మశాన వాటికలు ఉన్నా కూడా ఎక్కడ అభివృద్ధి, ఒక రాయి లేదు, ఒక దహన వాటిక లేదు, ఒక కనీసం మంచినీళ్ళు లేదు. ఇక్కడ మహిళల పరిస్థితి, అత్యవసర పరిస్థితి వస్తే మహిళలు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. మనం కూడా ఒక మాతృ గర్భంలోకి వచ్చినాము, మనకు కూడా సోదరి మనులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. మరి ఆ విధంగానే మీరు ఆలోచించి కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి మీ జేబులోకి వెళ్ళి అయితే డబ్బులు ఖర్చు పెడతలేరు కదా, ఎందుకు ఇట్లా మీ నిర్లక్ష్యం? మరి పవర్ లేనప్పుడు మీకు ఎన్నో సమస్యలు గుర్తొస్తాయి, పవర్ వచ్చినాక ఎందుకు మర్చిపోతారు మీరు? ఒక్కసారి మానవ కోణంలో ఆలోచించి వాస్తవ పరిశీలన తెలుసుకోండి. దయచేసి మీకు చేతులు వచ్చి జోడించి పెడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు చాలా చూడండి, రోడ్డు కూడా చూడండి, నడవలేని పరిస్థితి. దుఃఖంతో ఇక్కడికి వస్తే రెట్టింపు దుఃఖం అవుతున్నది. మీరు ప్రజలకు ఇక్కడైనా మీరు ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తారని ఆశిస్తున్నాను. బందెల సుభాష్, భారతీయ జనతా పార్టీ, ఆలేరు.